హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు G+2 పర్మిషన్ తీసుకొని G+1 అండ్ పెంట్ హౌస్ కట్టించినటువంటి ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో వచ్చేసి హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది మన వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 1200 మీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ 40 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 BHK విత్ సెటర్తో రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK రావడం జరిగింది. అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పెంట్ హౌస్తో రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ వీడియోలో హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ లొకేషన్ వచ్చేసి కొర్రెంలలో ఉంటుంది, బాలాజీ నగర్ కాలనీలో ఉంటుందండి. సో 40 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ మీరు 40 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా చూస్తున్నారండి. అండ్ అదేవిధంగా లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది వరంగల్ హైవే రోడ్ అండి. సో ఈ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 1200 మీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ముందుకు వచ్చినట్లయితే 100 ఫీట్ల రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ల రోడ్ నుంచి ముందుకు వచ్చినట్లయితే సో కమాన్ కనిపిస్తుందండి. సో రైట్ సైడ్ ఉన్నటువంటి కమాన్ నుంచి ముందుకు మనం నెక్స్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్ వెళ్ళినట్లయితే మనం హౌస్ దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ ఎలివేషన్ కనిపిస్తుందండి. సో ఈ ఎలివేషన్లో చూపిస్తున్నటువంటి హౌస్ అండి. సో ఇదే హౌస్ మనం చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఎలివేషన్లో స్టిక్ చేసినటువంటి స్టోన్స్ ఏదైతే ఉందో న్యాచురల్ స్టోన్స్ అండి. సో ఈ హౌస్ అనేది మనకి మంచి ఆర్కిటెక్చర్ ప్లాన్ తీసుకొని కట్టించడం జరిగింది. అండ్ బిల్డర్ ఇక్కడ వచ్చేసి ఆర్కిటెక్చర్ ప్లాన్ కావాలంటే చూపిస్తామంటున్నారు. సో ఎవ్రీథింగ్ మనకి ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బాగుంటుందండి. సో దీని యొక్క డైమెన్షన్ బాగుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి సెటర్ రావడం జరిగింది. అండ్ కార్ పార్కింగ్ రావడం జరిగింది. అండ్ 1 BHK రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ గేట్ చూపిస్తున్నామండి. గేట్ వచ్చేసి మనకి చాలా స్టాండర్డ్గా చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి మనకి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అంతా UPVC చేయించడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇటువైపు మనకి పైకి నడుచుకుంటూ వెళ్ళడానికి ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఒక మంచి స్పేసెస్గా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా మనకి గ్రానైట్ తోటి వేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం 1 BHK చూపిస్తున్నామండి. సో 1 BHK అనేది మనకి నార్త్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. సో నీట్గా మంచిగా డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 1 BHKకి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము. అండ్ చౌకోట్ చూపిస్తున్నామండి. పూర్తిగా వుడెన్ తోటి, దట్టు ఇది టేక్ వుడ్ తోటి చేయించారండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్లోకి రావడం జరిగింది. హాల్లో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వచ్చేసి పెద్ద సైజు టీవీ ఫిక్స్ అయ్యే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. సో నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే 1 BHK కాబట్టి ఇక్కడ మనకు ఒక పెద్ద సైజు బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకుంటే మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మనకి మంచి విండో రావడం జరిగింది, మంచి సైజులో ఉందండి. అండ్ ఆపోజిట్లో చూస్తే మనకి షెల్ఫ్లు సజ్జ రావడం జరిగింది. పైన వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో వాష్రూమ్లో వచ్చేసి మనకి యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగిందండి. సో చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తామండి. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మంచి బ్రాండెడ్ టైల్స్ వాడారు. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడినటువంటి మెటీరియల్స్ అంటే లైక్ బ్రిక్స్, కంప్లీట్గా రెడ్ బ్రిక్స్ అండ్ మంచి క్వాలిటీ సిమెంట్ వాడడం జరిగింది. అండ్ మంచి ఐరన్ వాడడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్లో టైల్స్ స్టిక్ చేశారు, చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. ప్లాట్ఫామ్ పెద్ద సైజుగా రావడం జరిగిందండి. సో నియర్ బై చూసుకున్నట్లయితే మనకి కాలేజెస్ వచ్చేసి మనకి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి అనురాగ్ యూనివర్సిటీ దగ్గరలో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా 1200 మీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ ప్రైస్ రేంజ్ చెప్పడం జరుగుతుందండి. హౌస్ యొక్క ప్రైస్ అనేది మనకి 1,30,00,000 చెప్తున్నారు, నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము, స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్టెప్స్ పైన ఉన్నటువంటి రేలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. చాలా స్టాండర్డ్గా చేయించడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి వేయడం జరిగింది. అండ్ హౌస్కి సంబంధించిన బోర్ ఇక్కడ వేయించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మన సంప్ ఏరియా ఇక్కడ చూపిస్తున్నాము. ఈ హౌస్ అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఆర్కిటెక్చర్ ప్లాన్ అండి. సో బిల్డర్ అనేది మనకి ప్లాన్ కూడా చూపిస్తా అంటున్నారు. ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఆర్కిటెక్చర్ ప్లాన్ కూడా చూపించడం జరుగుతుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. 1 BHK వాళ్ళు వాడుకోవడానికి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK చూపిస్తాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK అనేది నార్త్ ఫేసింగ్లో రావడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మన కంప్లీట్గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఫేసింగ్ అనేది మనకి నార్త్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వుడెన్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. చౌకోటు అండ్ విండోస్, డోరు ప్రతి ఒక్కటి మనకి చాలా స్టాండర్డ్గా చేయిస్తున్నారు. అండ్ వర్క్ అనేది ఫినిషింగ్ కాకంటే ముందు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎంత నీట్గా చేయిస్తున్నారు అన్నది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము హాల్లోకి ఎంట్రీ అవుతున్నామండి. సో హాల్లోకి వచ్చేసి చూసినట్లయితే మనకి పెద్ద సైజ్గా హాల్ రావడం జరిగింది. అండ్ ఆపోజిట్లో వచ్చేసి మనకి పెద్ద సైజ్ టీవీ పెట్టుకునే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సెల్ఫ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఇస్తున్నారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాల్కి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 9 feet వరకు టైల్స్ ఇచ్చారు. అండ్ పెద్ద సైజ్గా బాత్రూమ్ రావడం జరిగిందండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి వేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ చూపిస్తాము. ఇటు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్ బేసిన్ పాయింట్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండోస్ ప్రొవైడ్ చేస్తారండి. 2 windows ప్రొవైడ్ చేస్తారు. అండ్ విండోకి ఉన్నటువంటి ఫ్రేమ్ వర్క్ అంతా చూడవచ్చు. యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తోటి రావడం జరిగింది. సో బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అండ్ కిచెన్ ఏరియా చూపించుకుందామండి. సో ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి. సో పూజా రూమ్లో వచ్చేసి మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ మంచిగా స్పేసెస్గా ఉందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. సో కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ విండో రావడం జరిగింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి షెల్ఫ్లు రావడం జరిగింది. సజ్జా రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. సో వాష్ ఏరియాలో ఉన్నటువంటి డోరు, చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. సో మంచి సైజుగా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి మనము బెడ్రూమ్స్ అనేది క్లియర్గా చూపిస్తామండి. సో మాస్టర్ బెడ్రూము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూము. అండ్ దీని యొక్క ప్రైస్ రేంజ్ మరొకసారి చెప్పడం జరుగుతుంది. 1,30,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ లోపలికి రావడం జరిగింది. సో ఇక్కడ ఫ్లోరింగ్ అంతా చూపిస్తున్నామండి. వెట్టిఫైడ్ టైల్స్ తోటి వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ విండోకి వచ్చేసి ఫ్రేమ్ చేయించడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసినట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ విండో ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీకి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మనం బాల్కనీకి వచ్చి చూసినట్లయితే మనకి మంచిగా ఇక్కడ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈ హౌస్ అనేది కంప్లీట్గా ఆర్కిటెక్చర్ ప్లాన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మీకు కావాలంటే ఆర్కిటెక్చర్ ప్లాన్ కూడా చూపిస్తామంటున్నారు. అండ్ ఇక్కడ 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. ప్రైస్ రేంజ్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ప్రైస్ రేంజ్ చెప్పకుండా ఎందుకు వీడియో చేస్తున్నారండి. సో మీరు ఒక 2 నిమిషాలు వీడియో చూసినట్లయితే ప్రైస్ రేంజ్ అనేది మీకు అర్థమవుతుంది. 1,30,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్ చూపిస్తాము. అండ్ దాని తర్వాత పెంట్ హౌస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. సో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK చూపిస్తున్నాము. ఇక్కడ ఫ్లోరింగ్ సంబంధించిన వర్క్ కూడా జరుగుతుందండి. ఇక్కడ మనకి డస్ట్ వేయించడం జరిగింది. ఫ్లోరింగ్ సంబంధించినటువంటి వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము. సో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించినటువంటి మెయిన్ డోర్ అని మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్గా మనకి వుడెన్ తోటి చేయించారండి. మంచి టేక్ వుడ్ తోటి చేయించినటువంటి డోరు. అండ్ ఇక్కడ హాల్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు. సో కిచెన్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము, ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నామండి. సో 1 BHKకి సరిపోయే విధంగా ఇక్కడ మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది.
అండ్ ఇక్కడ వచ్చేసి హాల్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము, షెల్ఫ్లు చూపిస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 విండోస్ రావడం జరిగింది. సో వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే విధంగా డిజైన్ చేయించారు. సో ఇక్కడ వచ్చేసి మనకి మరొక స్పేస్ రావడం జరిగిందండి. ఇక్కడ ఒక హాల్ ఏరియా లాగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నామండి. సో బాల్కనీ ఏరియా నుంచి బయట ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేసుకొని సో 2 BHK పైన వెళ్ళేసి ఒకసారి ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ చూపిస్తున్నాను. బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకోట్ చూపిస్తున్నాను. సో బెడ్రూమ్ అనేది మనకి చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు, సజ్జ ప్రొవైడ్ చేస్తారు, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. సో టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ సినిమా మాల్ చూసుకుంటే MJR సినిమా స్క్వేర్ ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది. సో అపోలో మెడికల్ షాప్స్ ఉంటాయి. సో అన్ని విధాలుగా మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. సో కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుంది. అండ్ 40 feet రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. హౌస్ యొక్క రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 1,30,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.